शरति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः। శ్రీ 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 దార గంగమ్మ తల్లి యుగాల చరిత్రను కలిగి ఉంది. సుమారు 7000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో అనగా మహాభారత కాలంలో పాండవులు జూదమాడి ఆ జూదంలో శకుని మాయాజూదం కారణంగా కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం భారతదేశంలో గల ఉత్తరాంధ్రలో ఉన్న పుణ్యగిరిలో విరాటరాజు సామ్రాజ్యమైన విరాట పర్వత కొలువులో గడిపారు. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలధారల్లో స్నానం ఆచరించేవారు. అడుగడుగునా కనబడే ఈ జలధారను పాండవులు పవిత్ర గంగమ్మ తల్లిగా అనగా దార గంగమ్మ తల్లిగా భావించేవారు. महादेव्यै च विद्महे दुर्गायै च धीमहि तन्नो देवी प्रचोदयात्। అలా పాండవులు అజ్ఞాతవాస కాలమంతా శ్రీ దారగంగమ్మ తల్లిని ఆరాధించేవారు. ఆ తర్వాత కాలాలు మారే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఈ దారగంగమ్మ తల్లిని గిరిజనులు దేవతగా ఆరాధించారు. ఆ సమయంలో దారగంగమ్మ తల్లి దారగంగమ్మ లోవలో ఉండేది. ఆ తర్వాత కాలంలో అనగా శ్రీ దారగంగమ్మ తల్లికి మోపాడ వంశీకులు అనువంశిక పూజారులుగా ఉన్న రోజులవి. అప్పట్లో ప్రకృతి వైపరీత్యం వలన శృంగవరపు కోటలో పెద్ద కరువు ఏర్పడి ప్రజల బ్రతుకులు అస్తవ్యస్తమైపోయాయి. అప్పటికే శ్రీ దారగంగమ్మ తల్లి భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా ఆ ప్రాంత ప్రజల నీరాజనాలను అందుకుంటుంది. ఈ దార కింద స్నానం ఆచరిస్తే తమ పాపాలు పోవడమే కాకుండా తమ కష్టాలు, బాధలు మరియు విచారాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కరువు నుండి బయటపడి ప్రజలు మళ్లీ సుఖ సంతోషాలతో ఉండాలని అనువంశిక పూజారులు, పెద్దలు, ప్రజలు అందరూ కలిసి శ్రీ దారగంగమ్మ తల్లికి పండుగను ఎప్పటిలాగే ఘనంగా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఊరి నుండి పండుగ జరుగు ప్రాంతమునకు దూరం ఎంత ఉన్నా చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ అందరూ కాలినడకన మరియు ఎడ్ల బండ్లపై వెళ్లి ఆ దారగంగమ్మ తల్లికి దారగంగమ్మ లోవలో పండుగను చేస్తారు. డప్పులతో, మారువేషాలతో, పసుపు కుంకుమలతో జై దారగంగమ్మ తల్లి, దారగంగమ్మ తల్లి, దారగంగమ్మ తల్లి. జై జై దారగంగమ్మ తల్లి. అడుపు రోజున ఊరి ప్రజలంతా అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి అందరూ ఇంటి మొహం పట్టారు. సగం దూరం వరకు వెళ్లిపోయారు. మార్గం మధ్యలో ఒక అనువంశిక పూజారికి వెండి చెంబు మరియు చేతికర్రను పండగలో మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చి వాటిని తీసుకురమ్మని అక్కడున్న గ్రామ సేవకులకు చెప్పగా వెంటనే ఆ గ్రామ సేవకులు అక్కడి నుండి పండుగ జరుగు ప్రాంతమైన దారగంగమ్మ తల్లి లోవ దగ్గరకు బయలుదేరుతారు. భక్తులు ఎవ్వరూ లేని సమయంలో దారగంగమ్మ తల్లి తోటి అక్క చెల్లెళ్లను మరియు తమ్ముడైన పోతురాజును పిలిచి భక్తులు తనకు పెట్టిన నైవేద్యాన్ని విందుగా పెడుతూ ఉంది. అదే సమయంలో ఆ గ్రామ సేవకులు ఆ సంఘటనను చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గమనించిన తోటి అక్క చెల్లెళ్ళు ఎవరో నరుడు వచ్చాడని దారగంగమ్మ తల్లితో చెప్పగా అప్పుడు దారగంగమ్మ తల్లి
ఆ గ్రామ సేవకులు ఎంతో భయపడ్డారు. అప్పుడు అమ్మవారు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు ఇక్కడికి రావడానికి కారణం నేనే. మీరు ప్రతి సంవత్సరం చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా వచ్చి నాకు ఘనంగా పూజలు చేస్తున్నారు. దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కానీ ఇంత దూరం రావడం మీకు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. నా భక్తులైన మీరు ఇలా ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు మర్చిపోయారనుకున్న వెండి చెంబును నా చేత్తో విసురుతాను. అది పడిన చోట నా మూల విరాట్ అనగా శిలా విగ్రహం నీకు దొరుకుతుంది. దాన్ని బయటకు తీయించి పూజా కార్యక్రమాలు ఘనంగా చేయించి ఇంకా పండుగను అక్కడే సంతోషంగా చేసుకోండి. ఇక ఊరిలో కరువు కష్టాలు తీరిపోతాయి. మీరంతా సుఖ సంతోషాలతో ఉంటారు మరియు నా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. వెంటనే అమ్మవారు వాళ్లకు కొన్ని బూరెలను ఇచ్చి ఇవి ఇక్కడే తినమని షరతు పెట్టి వెళ్లిపోయారు. ఆ బూరెలను తింటున్న గ్రామ సేవకులకు ఒక ఆలోచన వచ్చి, ఇక్కడ జరిగిందంతా మన ఊరి పెద్దలకు ప్రజలకు చెప్పినా నమ్మరు. అందుకే అమ్మవారిచ్చిన ఈ బూరెలను మూటగా కట్టి తీసుకెళ్లి చూపించి ఇక్కడ జరిగిందంతా చెబితే నమ్ముతారని నిర్ణయించుకున్నారు. గ్రామ సేవకులు సగం దూరం వచ్చేసరికి మూటలో ఉన్న బూరెలు రాళ్లగా మారిపోయాయి. ఆఖరికి ఆ గ్రామ సేవకులు ఊరి పెద్దల దగ్గరకు చేరుకుని జరిగిందంతా చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్లంతా మీరు చెప్పింది నమ్మశక్యంగా లేదని వాళ్ల మాటలను కొట్టిపడేశారు. కొంత సమయం తర్వాత ఆ వెండి చెంబు పడిన ప్రాంతాన్ని చూసిన ఊరి పెద్దలు ప్రజలంతా సేవకులు చెప్పిందంతా నమ్మి ఆ ప్రాంతాన్ని త్రవ్వించి అమ్మవారి మూల విరాట్ అనగా శిలా విగ్రహాన్ని బయటకు తీయించారు. బయటకు తీసిన అమ్మవారి మూల విరాట్కు ఘనంగా పూజలు చేసి పసుపు కుంకుమలు చనివిడి వడపప్పు పానకాలను అర్పించి ఊరంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాటి నుండి నేటి వరకు అమ్మవారి అనువంశిక పూజారులైన మోపాడ వంశం ఆధ్వర్యంలో శ్రీ 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 దారగంగమ్మ తల్లికి ఏ లోటు లేకుండా పూజా కార్యక్రమాలు పండుగలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అమ్మవారు ఇచ్చిన బూరెలు సగం దూరం వచ్చిన సేవకులు మూటలో రాళ్లుగా మారిపోయాక వాటిని విసిరేసిన ప్రాంతం. ఇప్పుడు ఇది బూరెల గుట్టగా పిలువబడుతుంది. ఇది వెండి చెంబు పడిన ప్రదేశం అనగా మన శ్రీ 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 దారగంగమ్మ తల్లి వారి దేవాలయం. జై దారగంగమ్మ తల్లి. Dum dum takita dum dum takatake dum dum takita